హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వైబ్స్. ఈరోజు అయితే మేము ఒక స్పెషల్ అనుకున్నాము. అది ఏంటంటే గోదావరి చేపల పులుసు. నేను కొరమీను ఉంది కదా, కొరమీను చేపల్ని గోదావరి వాళ్ళ స్టైల్లో పులుసు పెట్టి చూపిస్తానమాట. అండ్ టేస్ట్ కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి కూడా చూపిస్తాను. ఓకేనా, వచ్చేసేయండి. నేను క్లియర్గా చూపిస్తాను. మా హస్బెండ్ చేపలు తేడానికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఎలా క్లీన్ చేశాను ఏంటి మొత్తం ప్రాసెస్ అంతా నీట్గా క్లీన్గా చూపిస్తానమాట. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసేద్దాం. వచ్చేసాం. ఫస్ట్ అయితే మనము ఏం చేయాలి అంటే ఒకసారి చూసేసేయండి. చేపలు ఇవి కొరమీను అనమాట. మేము ఇది 8 గ్రాములు 1300 గ్రామ్స్ అనమాట తీసుకొని వచ్చాము. సో చూడండి, ఇంత నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకోకపోతే మాత్రం టేస్ట్ అనేది నీచు వాసన వచ్చేస్తుంది. సో ఆ స్మెల్ రాకుండా ఇట్లా నీట్ క్లీన్ చేసేసా. సో ఇప్పుడు ఇందులోనే మనము ఏంటిది కారం అండ్ ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి అయితే చూసుకోండి. బట్ చేపలు నాన్ వెజ్కి ఎక్కువనే పడుతుంది కాబట్టి సో మనం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2.5 స్పూన్స్ లా వేసాను. అండ్ ఇప్పుడు నేను సాల్ట్ వేసి మ్యారినేట్ చేసేస్తాను. ఓకేనా, మ్యారినేట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు కారం పట్టాక మనం ఇట్లా బాగా పట్టించుకోవాలి. సో కొంచెం కారం ఉప్పు బాగానే వేసుకుంటే, ఎందుకంటే తర్వాత ఎక్కువ వేయం కాబట్టి. సో ఇందులోనే అండ్ ముక్కకు కూడా మనకి కారం ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం సరిపడా కొంచెం వేసుకోండి. ఎందుకంటే చేపలు కదా, సో బాగా ఇట్లా మనం పట్టించుకుంటేనే మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది అనమాట. సో నేను ఈ ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా మ్యారినేట్ చేసి ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అయితే ఇలా పక్కన పెట్టుకోండి. చింతపండు అయితే ఇట్లా ఒక 80 గ్రామ్స్ అలా ఉన్నట్టు చూసుకోండి. ఎక్కువ పులుపు తింటా అన్న కొంచెం పెంచుకోండి. లేదు కొంచెం తక్కువ తింటా అన్న వాళ్ళు ఒక 5 గ్రాములు తగ్గించుకోండి. బట్ పులుపు అయితే ఉండాలి. అండ్ నేను ఇంకా ఎందుకు కొంచెం తగ్గించే పెట్టాను అంటే మనము టమాటా యాడ్ చేస్తాము అండ్ మామిడికాయ కూడా యాడ్ చేస్తాం కాబట్టి నేను జస్ట్ ఒక 80 గ్రామ్స్ లాగా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఆ చింతపండుని మనం ఇలా నానబెట్టుకొని ఉంచుకోండి. ఇంతలో మనకి అది 30 మినిట్స్ మ్యారినేట్ అయింది పక్కన పెట్టుకున్నాం కదా, ఒక అరగంట. అది అయ్యే లోపల మనం చింతపండు కూడా నానబెట్టేసుకుంటే మనకు టైం సేవింగ్ అనమాట. సో చింతపండు నానబెట్టుకుంటున్నా. ఇంతలో టమాటో అనేది ఒక 2 టమాటో మీడియం సైజ్ టమాటో 2 తీసుకోండి. అంటే కొంచెం పెద్దవై సో ఇలా 2 తీసుకోండి. మరీ చిన్నవైతే ఒక 3 తీసుకోండి. ఓకేనా, ఈ 2 కూడా నేను కట్ చేసి ఉంచేసుకుంటా. ఫ్రెండ్స్, ఇప్పుడు గోదావరి స్టైల్ చేపల పులుసుకి 2 మీడియం సైజు ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ని ఇట్లా కట్ చేసి, ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకునేవి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో చూడండి మనం వెల్లుల్లి ఒక 10 వరకు, ఇంకా కొంచెం తక్కువ వెల్లుల్లి ఫ్లేవర్ వద్దు ఎక్కువ అనుకుంటే ఒక 8 వరకు వేసుకోండి. అండ్ తర్వాత జీలకర్ర అనమాట. జీలకర్ర కొంచెం వేసా చూపించే కదా. అండ్ ధనియాలు, యాక్చువల్గా యూజువల్గా ధనియాల పేస్ట్ జీలకర్ర పేస్ట్ ఇట్లా సెపరేట్గా వేసుకుంటారు. బట్ కానీ మనం ఇట్లా ఉల్లిపాయ ఇలా వెల్లుల్లి ధనియాల పొడి ఇట్లా మనం మిక్సీ పట్టి ఉంచుకుంటే దీని ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది అండ్ బాగుంటుంది టేస్ట్. సో ఇదైతే ఫస్ట్ పట్టేసుకుందాం. ఓకేనా, పట్టుకుని చూపిస్తా. సో ఇట్లా మిక్సీ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను చూడండి కళాయి హీట్ చేసేసుకున్నా. సో ఇప్పుడు ఆయిల్ అయితే వేసేస్తున్నా. సో చేపల పులుసుకి ఆయిల్ కొంచెం పడుతుంది, ఎందుకంటే మరి టేస్ట్ రావాలి అండ్ పులుసు కూడా బాగా అనిపించాలి కదా. సో టేస్ట్ కోసం ఖచ్చితంగా కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి ఉంచుకున్నామో, లైక్ ఆనియన్ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ని మనము కొంచెం రోస్ట్ చేయాలి. ఎందుకంటే మనకి టేస్ట్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. సో జాగ్రత్తగా మనం దీన్ని రోస్ట్ చేసుకొని మిక్సీ కొట్టి రోస్ట్ చేసుకుంటే చాలా 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 టేస్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది యాడ్ చేసి మీకు చూపిస్తాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత. ఇది అంతలో ఆయిల్ హీట్ ఎక్కే లోపల నేను ఏం చేస్తున్నా అంటే ఈ టమాటో ఉంది కదా, సో టమాటోని కూడా మనము 2 టమాటోస్ ఇందాక చూపించా కదా, దాన్ని కూడా నేను మిక్సీ కొట్టేసుకొని ఉంచుకుంటున్నాను. ఎందుకంటే టమాటో ప్యూరీ కూడా తర్వాత యాడ్ చేయాలి. నేను చూపిస్తాను ఎప్పుడు యాడ్ చేయాలి అనేది. బట్ ముందుగా మనం ప్యూరీ అయితే కొట్టుకొని రెడీగా ఉంచేసుకుందాం. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక నేను ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆనియన్ పేస్ట్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను.
చాలామంది మెంతులు వేసుకుంటారు. సో మెంతులు ఇష్టం అనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే మెంతి ఫ్లేవర్ కూడా చాలా ఇంపార్టెంటే. బట్ కానీ మేము కొంచెం ఎక్కువ తినం కాబట్టి సో మెంతి యాడ్ చేయలేదు. కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం మెంతులు యాడ్ చేసుకోండి, ఓకేనా. సో ఆయిల్లో మనము ఈ ఆనియన్ని ఇలా రోస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీ కొట్టుకున్నాం కదా, దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. సో బాగా ఆయిల్ పైకి తేలితే ఇది కొంచెం బాగా ఇదైనట్టు, ఆనియన్ రోస్ట్ అయినట్టు అనమాట. సో అది ఆయిల్ పైకి వచ్చే వరకు మనం అయితే ఫస్ట్ దీన్ని రోస్ట్ చేసుకుందాం, ఓకేనా. ఇది రోస్ట్ అయ్యాక మళ్ళీ చూపిస్తాం. ఆనియన్ అయితే పేస్ట్ ఉంది కదా, అది ఫ్రై అయిపోయిన తర్వాత అంటే ఇలా మనకి కొంచెం ఆయిల్ తేలుతూ ఉండాలి. నేనైతే ఇప్పుడు కలిపేసా, ఆయిల్ తేలుతూ ఉంటే మనకి అది ఫ్రై అయిపోయినట్టు. సో ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఎక్కువ కాదు కొంచెం, ఖచ్చితంగా గోదావరి కానీ నెల్లూరు కానీ ఖచ్చితంగా కరివేపాకు అనేది యాడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో మనం కూడా ఒకసారి యాడ్ చేసి ట్రై చేసి చూడండి, ఓకేనా. ఈ కరివేపాకు అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి. సో మనం పచ్చిమిర్చి బేసిక్గా ఎంత వేసుకోవాలని, బేసిక్గా చేపల పులుసుకి పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే ఎక్కువ యాడ్ చేస్తున్నా, ఓకేనా. మీరు ఎన్ని యాడ్ చేసుకుందాము అనుకుంటున్నారో యాడ్ చేసుకోండి. బట్ కానీ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది పులుసుకి, ఓకేనా. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం వెల్లుల్లి యాడ్ చేసేసి ఉన్నాం కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఒక స్పూన్, జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. సో ఇది కొంచెం చిన్న ఒక 2 మినిట్స్ అయిపోయిన వెంటనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసేస్తాను, ఓకేనా. చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ చూడండి పైకి వచ్చేసింది కదా. సో చూడండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క స్పూన్, ఎక్కువ వద్దు, జస్ట్ ఒక్క స్పూన్ సరిపోతుంది, వేసి మళ్ళీ దీన్ని రోస్ట్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోవాలి కదా. సో కొంచెం ఒక 3 to 4 మినిట్స్ అయితే బాగా రోస్ట్ చేయండి, ఓకేనా. ఇది రోస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం టమాటో ప్యూరీ యాడ్ చేసేసుకోవడమే, ఓకేనా. సో ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, వేగిన తర్వాత ఇందులోనే మన కారం, ఇంతకుముందు కారం యాడ్ చేసుకున్నాం కదా చేపలు మనము మ్యారినేట్ చేసేటప్పుడు. సో అప్పుడు ఇప్పుడు ఎంత కారం కావాలో అంత యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చేపలు మ్యారినేట్ చేసి ఉన్నాం కాబట్టి నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ సేమ్ సాల్ట్ కూడా అంతే, అక్కడ ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనకి ఇంకొంచెం పడుతుంది కాబట్టి కొంచెం యాడ్ చేసేసుకోండి, ఓకేనా. అంతే, ఇది యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాం అన్న వాళ్ళు పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే పసుపు యాడ్ చేయలేదు, ఎందుకంటే చేపల్ని నేను వాష్ చేసేటప్పుడే పసుపుతో నీట్గా క్లీన్ చేసేసుకున్నా కాబట్టి ఇంకా అన్నిసార్లు పసుపు అయితే అవసరం లేదు. ఎందుకంటే చిన్న పసుపు ఫ్లేవర్ కూడా తగులుతుంది. సో అది మాకు అంత నచ్చదు. సో కానీ పసుపు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది, ఓకేనా. సో ఇది కూడా కొంచెం అయిన తర్వాత నేను టమాటా ప్యూరీ యాడ్ చేసేస్తున్నా. ఫ్రెండ్స్ టమాటో అయితే రోస్ట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు కొంచెం ఈ చేపలు ఉన్నాయి కదా సపరేట్గా ఇట్లా వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేయద్దు అస్సలు, సైడ్కి ఇట్లా నీట్గా ఇట్లా వేసుకోవాలన్నమాట. సో దూరంగా ఇట్లా వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఖచ్చితంగా రోస్ట్ చేయాలి. ఎందుకంటే చేపలు రోస్ట్ అంటే ఒక 5 మినిట్స్ ఇట్లా రోస్ట్ అయ్యింది అనుకోండి, ఆ ఫ్లేవర్లో దానికి ఫ్లేవర్ పడుతుంది. అట్ ద సేమ్ టైం మన టేస్ట్ కూడా చిన్న డిఫరెన్స్ వస్తుంది. చాలామంది పులుపు అదంతా అయిన తర్వాత చేపలు అందులో వేస్తారు, అంటే చింతపండు పులుపు బాగా ఉడికిన తర్వాత. బట్ ఫస్ట్ అయితే ఇట్లా చేపలు వేసుకొని మనం ఒక 5 మినిట్స్ రోస్ట్ చేశాక అప్పుడు పులుపు ఎంత కావాలో అంత వేసుకొని మనం చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ పులుపు ఉంది కదా చింతపండు పులుపు, ఈ పులుపు అయితే మనం వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే డైరెక్ట్గా వాటర్ వేయద్దు. చూడండి అవి అట్లా 5 మినిట్స్ మనము డైరెక్ట్గా ఇలా కలపద్దు అనమాట. ఎప్పుడైనా మధ్యలో ఉడుకుతున్నప్పుడు ఇలా అనుకోవాలంటే చేపలను ఎలా అనుకోవాలి, ఏదర్ స్పూన్ పెట్టి కానీ అట్లా కలపద్దు, ఓకేనా. సో ఇప్పుడైతే మనం
ప్యూరిన్ అలా యాడ్ చేస్తున్నా. సో ఇంకొంచెం వాటర్ పోసుకుంటూ, సో నేను పులుపు యాడ్ చేసేస్తున్నా. ఫస్ట్ అయితే పులుపు యాడ్ చేసి కొంచెం సేపు మరగబెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకోండి, ఓకేనా. సో ఎంత పులుపు కావాలో అంత పులుపు యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఇట్లా పెట్టుకొని ఇలా 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 అనుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా అసలైన పులుపు మరిగిన తర్వాత చేపకు పట్టాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాం, ఓకేనా. కొంచెం చింతపండు పులుపు ఇలా మరిగిన తర్వాత నేను వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో పులుపుకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే ఇది యాడ్ చేసా, సరిపోద్ది. ఎందుకంటే కేజీ చేపలే కదా, సరిపోతుంది. సో అది కొంచెం బాగా మరిగిన తర్వాత నేను చూపిస్తాను మీకు. కొంచెం మరిగిన తర్వాత కొంచెం బాగా మరిగాక కారం ఉప్పు టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకున్న తర్వాత పడుతుంది అంటే కొంచెం యాడ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి చూడండి పులుసు ఇలా ఇలా కొత్త అవుతూ ఉంది కదా. సో ఇలా కొత్త ఆడుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట, బాగా ఇదైపోయింది. సో అప్పుడు చూడండి ఇంత గరం మసాలా వచ్చేసి చిన్నది యాడ్ చేసుకున్నా, అంతే. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఒక 2 మినిట్స్ గరం మసాలా అయ్యి అది బాగా కొత్త ఆడిన తర్వాత సో ఫ్లేవర్ అంటుకుంటుంది కదా, కదపద్దు, ఇట్లనే అనండి, అంతే. సో చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క ఫ్రై కూడా అయిపోతూ ఉంది. ఫ్రై ఏం లేదు, జస్ట్ మసాలా పట్టించి కరివేపాకులో కొంచెం ఫ్రై చేసేసి జస్ట్ నేను అది ఫ్రై కూడా చేసేస్తున్నా. సో అది సింపులే కాబట్టి నెక్స్ట్ ఎప్పుడేం చెప్తా, బట్ కన్ఫ్యూజ్ అవ్వద్దని పులుసు ఒకటే పెట్టా. సో ఇలా కొత్తలు ఆడిపోయిన తర్వాత ఈ చూడండి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, జస్ట్ నేను యాడ్ చేసేస్తున్నా. సో వేసిన తర్వాత వీటిని కూడా ఇలా కొంచెం అలా అనేసుకోవాలి. సో అవి కూడా ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా మనం కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేసి తీసేసాడు ఫ్రెండ్స్. ఇప్పుడు పులుసు బాగా మరిగిపోయిన తర్వాత చూసారు కదా, ఇక్కడ మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో కొత్తిమీరే మెయిన్ పులుసుకి టేస్ట్ కాబట్టి కొంచెం పులుసుకి కొత్తిమీర బాగానే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తాను. సో కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 మినిట్స్కి దించేసేయండి, ఓకేనా. చూపిస్తా లాస్ట్లో ఎలా. ఫ్రెండ్స్ ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేశాను కదా, చూడండి డైనింగ్ మీదకి అయితే తెచ్చేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది అనమాట గోదావరి స్టైల్ చేపల పులుసు అనమాట. చూడండి ఎంత కలర్, పీసెస్ కూడా చూడండి విడిపోలేదు, ఎందుకంటే మనం కలపలేదు కదా, గరిటతో ఏం కలపలేదు కాబట్టి. సో ఇలా ఉంది. నేను అట్ ద సేమ్ టైం ఫ్రై కూడా చేశాను కదా, అదనమాట. ఇప్పుడైతే తిని ఎలా ఉందో చూపిస్తానమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చెప్పాల్సిన లేదు. ఎందుకంటే వండుతున్నప్పుడే ఆ టేస్ట్ అనేది అసలు ఆ ఫ్లేవర్ అసలు ఎంతబే తిందామా అన్నట్టుంది. ఇది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇది వండిన తర్వాత 1 డే అయిపోయాక తింటే, అంటే ఒక నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ తింటే అసలు అదిరిపోయిద్ది టేస్ట్. బట్ కానీ మనం ఎలాగా ఇప్పుడు తినడానికి వండుకున్నాం కాబట్టి ఒక 1 అవర్ అది అయిపోయిన తర్వాత తింటే కూడా టేస్ట్ ఓకే బాగానే ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. 1 డే అయ్యాకైతే అసలు ఇంకా అదిరిపోయిద్ది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను తిని చూపిస్తా, ఓకే ఫ్రెండ్స్. చూడండి పీసెస్ ఒక్కొక్కటి ఎంత విడిపోకుండా ఎంత బాగా వచ్చినాయో. ఇదిగో నేను చాలా నెమ్మదిగా తీస్తున్నా, ఎందుకంటే విడిపోతే మళ్ళీ మనం మనకు విడిపోకుండా ఉంటేనే కదా చేపలు బాగుంటుంది. సో నేనైతే ఇది వడ్డించుకొని అయితే పెట్టుకున్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. ఇది ఫ్రైది అనమాట, లాస్ట్లో గ్రేవీ ఉంటుంది కదా, అది కరివేపాకు యాడ్ చేసుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఆయిల్ అండ్ ఆ పచ్చిమిర్చి చూడండి. నేను తిని చూపిస్తా, ఓకేనా. పీస్ కూడా పెట్టు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు తినైతే చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ అయితే ఫ్రైతో తినేద్దాం ఒక చిన్నది, తర్వాత మనం పులుసు ఇట్లా ఫ్రైలో ఆనియన్ పెట్టుకొని జస్ట్ ఫ్రైది జస్ట్ టేస్ట్ కోసం అనమాట. చాలా టేస్ట్ వచ్చింది. ఇప్పుడు పులుసు కలుపుకుందాం. పులుసు చూపించి ఇంకోండి చూడండి మామిడికాయ ముక్క ఎంత బాగా ఉడికిందో అసలు. జస్ట్ మనం లాస్ట్లో యాడ్ చేసుకున్నాం, చూడండి ఎంత బాగా ఉడికిందో. ముందే యాడ్ చేసేయద్దు, బాగోదు, అంటే పులుసులో బాగా ఇదైపోతుంది. సో అందుకే లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. చూడండి పీసు
ఇవ్వండి పీస్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. సో ఇందులో ఏమన్నా ఇవి ఉంటాయి కదా ముళ్ళులు తీసేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఇలా పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని ఈ ముక్క పెట్టుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తింటే చూడండి. తిందామా? ఓకే. మంచి ఫ్లేవర్ వచ్చిందనమాట, ఎందుకంటే మసాలాలు యాడ్ చేసాం కదా. చాలా మంచి టేస్ట్ వచ్చింది బాగా ముక్కకి. ఇంకా ఇది ఒక 24 అవర్స్ అలా అయ్యాకైతే ఇంకా బాగుంటుంది అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. సేమ్ నేను ఎలా అయితే చెప్పానో అలా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. కానీ ఆయిల్లో వేపేటప్పుడు మెంతులు కూడా వేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? నేనైతే యాడ్ చేయలేదు. అద్భుతం అనమాట, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇకైతే నేను తినేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, ఇదే మా సండే స్పెషల్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మంచి కంటెంట్ కోసం నేను ట్రై చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.